హాయ్ హలో వెల్కమ్ టు లీలా క్రియేషన్స్. నేను మీ లీలా అవుతండి. ముందుగా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, చిన్న కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియోకి లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు. మీ లైకే నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియో విషయానికి వస్తే ఒక ట్రెండింగ్ కట్ వర్క్ డిజైన్ ఫ్రెండ్స్. ఇది మనం ఇప్పుడు చూసే యూట్యూబ్ ఛానల్స్ మొత్తంలో ఈ డిజైన్ ప్రతి ఒక్కళ్ళు వేస్తున్నారు ఫ్రెండ్స్. చాలా నీట్ ఫినిషింగ్తో ఉంది. కట్ వర్క్ ట్రెండింగ్ డిజైన్ అనమాట ఇది. అయితే 2 కలర్సే తీసుకోవాల్సి వచ్చింది నేను, సిల్వర్ అండ్ గోల్డ్. ఆ శారీ వాళ్ళకి సిల్వరు గోల్డ్ కలర్స్తోనే వచ్చింది. బార్డర్ మొత్తం బ్లూ కలర్ వచ్చింది, అందుకని బ్లూ కలర్ బ్లౌజ్ తీసుకున్నా అండి. చూడండి, కట్ వర్క్ అవుట్లైన్ మొత్తం నెక్ చుట్టూ సిల్వర్ ఇచ్చేసాను. ఫ్లవర్ వచ్చేటప్పటికి గోల్డ్ అండ్ సిల్వర్ తీసుకున్నాను. చాలా నీట్ ఫినిషింగ్తో ఉందండి. డిజైన్ మాత్రం ఆసమ్ అని చెప్పొచ్చు, చాలా నీట్గా ఉంది. ఓవరాల్ బూటీస్ వచ్చేసినాయి. బూటీస్ మొత్తం సిల్వర్ తీసుకున్నాను. బూటీలో చిన్న డాట్లా వచ్చిందనమాట, దానికి గోల్డ్ తీసుకున్నానండి. ఇక హ్యాండ్స్ వచ్చేటప్పటికేమో లైన్స్ డిజైన్స్. ఇప్పుడు ఇది కూడా ట్రెండింగ్ అనమాట. లైన్స్ ప్రతి ఒక్కళ్ళు లైన్స్ డిజైన్ వేయించుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఫుల్ హ్యాండ్సే కస్టమర్వి. దీనికి కూడా బోర్డర్లో కట్ వర్క్ వచ్చేసింది. అవుట్లైన్ మొత్తం కట్ వర్క్ అండ్ లైన్స్ అనమాట, స్ట్రైట్ లైన్స్, మధ్య మధ్యలో డాట్స్ వచ్చినాయి. ఇవి మొత్తం సిల్వర్తో తీసేసుకున్నానండి. డిజైన్ మాత్రం అసలు మాటల్లో చెప్పడానికి వీల్లేదండి, అంత నీట్ ఫినిషింగ్తో ఉంది. సేమ్ వర్క్ ఇంకొకటి ఆర్డర్ ఉందండి, అది కూడా చేయాలి. అయితే ఈ బ్లౌజ్ మనమే స్టిచ్ చేయాలండి. స్టిచ్చింగ్ చేశాక కూడా చూద్దాం ఒకసారి. స్టిచ్చింగ్ అయిపోయిందండి, చూడండి. శారీ మొత్తం ఇదండి కస్టమర్ది. బ్లూ కలర్ బోర్డర్తో వచ్చింది శారీ మొత్తం, గోల్డెన్ టిష్యూ వర్క్ చేశాక బ్లౌజ్ ఇలా ఉందండి. కట్ వర్క్ కదా, నేను నీట్గా కుడితేనే ఆ షేప్ వస్తుందండి. కట్ వర్క్లో కూడా ఊరికే రౌండ్ కట్లు కాకుండా అక్కడక్కడే చిన్న చిన్న కట్స్ అండి. చాలా నీట్గా కుట్టాలి. ఇంకా కుట్టడం అయిపోయినాకేమో ఈ సిల్వర్ కలర్ బూటీస్ తీసుకున్నాను కదా, అందులో గోల్డ్ కలర్ కుందన్స్ అంటించానండి. నెక్ చుట్టూ దీంట్లోనే డిజైన్లోనేమో సిల్వర్ కలర్ అంటించాను. ఇక డాట్స్, లైన్స్ మధ్య డాట్స్ ఉన్నాయి కదా, ఆ డాట్స్ మధ్యలో గోల్డ్ కలర్ అంటించేసానండి కుందన్స్. చాలా నీట్ ఫినిషింగ్తో చాలా బాగుందండి వర్క్ మాత్రం. ఫ్రంట్ కూడా ఇలా ఉందన్నమాట. ఓవరాల్ శారీ బ్లౌజు ఇదండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.